మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పుడు ఒక తెలియని భయంతో వణికిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసిన జాంబీలు ఇప్పుడు నిజంగానే మన కళ్ల ముందు తిరుగుతున్నారా అన్న అనుమానం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఐటీ కారిడార్ల నుండి పర్యాటక ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా మనుషులు విగ్రహాల్లా మారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు మనిషికి మత్తుకు ఉన్న జరుగుతున్న ఈ భయంకరమైన పోరాటం ఏ తీరాలకు చేరుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సిలికాన్ సిటీ బెంగళూరులోని బాగలూరు ప్రాంతంలో తాజాగా వెలుగు చూసిన ఒక దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక యువకుడు నడి రోడ్డుపై నిట్టె కాలేజీ సమీపంలో ఎటువంటి కదలిక లేకుండా గంటల తరబడి నిలబడి ఉండడం చూసి స్థానికులు హడలెత్తిపోయారు. చుట్టూ వాహనాల రోదా, జనం కేకలు వేస్తున్నా అతను మాత్రం ఒక శిలలా మారిపోయాడు. అచ్చం జాంబీ సినిమాల్లో కనిపించే పాత్రలాగా చేతులు వేలాడదీసి చూపు ఎక్కడో నిలిపేసి ఉండడం చూస్తుంటే ఇది మామూలు మత్తు కాదని అర్థమవుతోంది. కేవలం బెంగళూరులోనే కాదు, చండీగఢ్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి ఉదంతాలు బయటపడుతుండడం గమనార్హం. ఈ భయానక స్థితికి కారణం క్సైలాజైన్ అనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ అని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇది మనుషుల కోసం తయారు చేసిన మందు కాదు. పశువులకు శస్త్రచికిత్సలు చేసే సమయంలో వాటికి నొప్పి తెలియకుండా ఇచ్చే ఒక బలమైన ట్రాంక్విలైజర్ అట. కానీ డ్రగ్ మాఫియా దీనిని హెరాయిన్ లేదా ఫెంటనిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ తో కలిపి మార్కెట్లోకి వదులుతోందని అనుమానిస్తున్నారు. నిజానికి ఈ మిశ్రమం మనిషి శరీరంలోకి చేరగానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీని ప్రభావంతో రక్తపోటు పడిపోవడమే కాకుండా శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోంది. ఈ మత్తులో ఉన్న వ్యక్తికి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతోంది. అందుకే వారు గంటల తరబడి వింత భంగిమల్లో ఉండిపోతారు. ఈ జాంబీ డ్రగ్ ఇచ్చే మత్తు కంటే అది కలిగించే అనర్థాలు మరీ ఘోరంగా ఉన్నాయట. దీనిని క్రమం తప్పకుండా వాడే వారి చర్మంపై క్రుళ్ళినట్టుగా భయంకరమైన పుండ్లు ఏర్పడతాయి. ఇవి ఎంతటి ప్రమాదకరమైనవంటే సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆ శరీర భాగాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. సాధారణంగా డ్రగ్స్ ఓవర్ డోస్ అయినప్పుడు ఇచ్చే నలోక్సోన్ వంటి మందులు కూడా క్సైలాజైన్ పై పని చేయకపోవడం వైద్యులను కలవరపెడుతోంది. ఇది నేరుగా ప్రాణాల మీదకే తెచ్చే ముప్పు అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుండి ఈ తరహా సింథటిక్ డ్రగ్స్ భారత్లోకి ఎలా ప్రవేశిస్తున్నాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని సమాచారం. యువత ఇలాంటి మత్తు ఉచ్చులో చిక్కుకోకుండా తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. చండీగఢ్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో బయటపడుతున్న ఈ దృశ్యాలు కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, యువత ఈ సింథటిక్ డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే గట్టి నిఘా అవసరమని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.